హే గాయ్స్, ఎంత హ్యూజ్ డాండ్రఫ్ అయినా సరే ఈ 2 స్టెప్స్‌తో క్లియర్ చేసుకుందాం. 100% రిజల్ట్ ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. దాన్ని కాస్త వేడి చేసి అది గోరువెచ్చగా అయ్యాక ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకొని మంచిగా బీట్ చేస్తే ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనందరికీ తెలిసిందే కోకోనట్ ఆయిల్‌లో న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ లెమన్ వెరీ వెల్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో దట్ హెయిర్‌కి చాలా మంచిది. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కత్తం డాండ్రఫ్ ఎట్లున్నది అట్లా తీసేస్తుంది అనమాట. ఇది జస్ట్ ఓవర్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కి రెడీ అవ్వండి. దానికోసం నేను మెంతుల్ని నైటే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉన్నా లేదంటే కర్లీ హెయిర్ ఉన్నా ప్లీజ్ గో విత్ పౌడర్. అంటే మెంతుల్ది ఆల్రెడీ పౌడర్ చేసి ఉంటారు కదా, వాటితో మీరు చేసుకోండి. ఎందుకనంటే అసలు పోనే పోదు. మీరు ఎంత హెయిర్ వాష్ చేసినా ఏదో ఒక పార్టికల్స్ ఉంటూనే ఉంటుంది. అండ్ మెంతులు పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆమ్లా పౌడర్ వాడుతున్నాను. ఇది మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత కాస్త పెరుగు యాడ్ చేశాను. మీకు పెరుగు మీ ఇష్టం, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత త్రిఫలా చూర్ణం, ఇది ఆప్షనల్ టోటల్లీ. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఆమ్లా ఈస్ గుడ్ ఇనఫ్. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక మాస్క్ లాగా పెట్టుకోండి. స్టెప్ 1 చేసిన తర్వాతనే స్టెప్ 2 చేయండి. అప్పుడే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. స్టెప్ 1 అనేది మొత్తం క్లెన్స్ చేస్తుంది. స్టెప్ 2 అనేది ఒక మాస్క్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ మేము చాలాసార్లు ట్రై చేసాము. బట్ ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి స్టెప్ 1 నేను పెట్టుకుంటున్నాను, స్టెప్ 2 తనకు పెడుతున్నాను. ఎందుకంటే స్టెప్ 1 తనకి ఆల్రెడీ నైటే పెట్టేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ అందర్ మోస్ట్ బ్యూటిఫుల్ వీడియోస్.